అందరికీ వందనాలండి. ఈ రాత్రి దేవుని వాక్యం వినడానికి వచ్చిన మీతో ఉండే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. దానికి నేను ఆయనకి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా మాట్లాడిన వాక్యాన్ని ఏమాత్రం కొంచెమైనా చెరపకుండా చెప్పడానికి ప్రభువు నాకు సాయం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. మొదటి 7 వచనాలను నేను మొదటి వచనం చదువుతాను, మీరు రెండవ వచనం చదవండి. మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేస్తూ ఉండిరి. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని. ఇది అందరం కలిసి చదువుదాం. ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అని ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో దయగల మీ పాదాల సమీపానికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన నిర్భయమైన ప్రవేశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వేళ మీ సన్నిధి అనుభవించే కృపను మాకివ్వండి. వాక్యం వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగును అన్నారు కదూ. వింటున్న వారి అంతరంగాల మీద నీ వాక్యపు వెలుగు ప్రకాశించడానికి సాయపడండి. అనేకుల కనులు తెరవబడడానికి కృప చూపించండి. ఈ రాత్రి నీ దాసుని మరుగుపరచండి తండ్రి. విస్తారమైన పనిపాటుల వల్ల అలసిపోయిన ప్రజలతోనూ, మానసికంగా ఒత్తిడిలో ఉన్న వారితోనూ, కుటుంబంలో నెమ్మది లేని వారితోనూ, అంతరంగంలో ఆదరణ లేని వారితోనూ, కృంగిపోయి ఎవరికి చెప్పుకోలేని దుస్థితిలో ఒంటరితనంలో విలవిల్లాడుతున్న వారితోనూ ఈ రాత్రి మీరు మాట్లాడతారని నమ్మి స్తుతిస్తున్నాను. మీరెవరో మీ ప్రియకుమారుని గురించి స్పష్టంగా చెప్పడానికి నీ దాసుని మీ సాధనంగా మీరు వాడుకోండి. కేవలం మీరు మీ నామం మహిమపరచబడులాగున నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 6వ అధ్యాయంలో మనకు పరలోక దృశ్యం కనిపించింది. ప్రవక్త రాజు మృతి పొందాడని ఎలాంటి ఆవేదన చెందాడో, చనిపోయిన రాజును గురించిన పట్టింపు లేని ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో 5వ అధ్యాయంలో ప్రవక్త
తన బాధను వ్యక్తీకరిస్తాడు. అలా వ్యక్తీకరిస్తూ అంటాడు, వారికి శ్రమ, వారికి శ్రమ, వారికి శ్రమ అంటాడు. లోకాన్ని చూసినప్పుడు ఒక ప్రవక్త అంతరంగంలో ఎలాంటి మంట ఉందో 5వ అధ్యాయం చెబుతుంది. లోకంలో అంటే అంతఃపురానికి చెందినవాడైన రాజైన ప్రవక్త, రాజవంశంలో పుట్టినవాడు. అతడు ఆ అంతఃపురపు గవాక్షం మీద నుండి క్రిందికి చూస్తున్నప్పుడు అధిపతులు, సేనాధిపతులు, బాధ్యత కలిగిన వారు, వారి జీవన విధానం చూసి అతను మనసులో క్షోభపడ్డాడు. క్షోభపడి, అరే, ఒక రాజు చనిపోతే వీరికేం బాధ లేదే, వీరి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా అని తన బాధను వ్యక్తీకరిస్తాడు. మొదటి అధ్యాయంలో దేవుడు తన బాధను యెషయాతో పంచుకున్నాడు. ఆకాశాన్ని భూమిని పిలిచినవాడు ప్రవక్తతో చెప్పాడు, అబ్బాయి, పిల్లల్ని కన్నాను నేను, కానీ వాళ్ళు నా మాట వినడం లేదు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును, కానీ నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు అని దేవుడు తన బాధను చెప్పుకున్నాడు. ఈ పరిస్థితుల మధ్య యెషయా తన బాధను వ్యక్తీకరిస్తూ మాట్లాడిన పదాలు 5వ అధ్యాయంలో కనిపిస్తాయి. నేను ఈరోజు వాడి జోలికి పోవడంలా తన బాధను. అలాంటి సమయంలో యెషయాకు స్పష్టంగా తెరవబడిన ఆకాశం కనిపించింది. కనపడినప్పుడు అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువును నేను చూచితిని. ఈ మాట టెస్టిమనీ అబౌట్ ద ఎటర్నిటీ, నిత్యత్వాన్ని గురించి చూచి ఇస్తున్న సాక్ష్యం ఇది. భూమి మీద నిత్యత్వం ఉన్నదా అని అడిగే అనేక మందికి ఇది జవాబు. యెషయా అంటున్నాడు, నేను చూచాను, అత్యున్నతమైన సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉండగా నేను చూచాను. నేనే సాక్ష్యం అన్నవాడు ఆయన గురించి మాట్లాడుతూ రాస్తూ, ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని నింపాయి. ఆయన దగ్గర ఎదురుగా దేవదూతలు ఉన్నారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే 2, 4, 6 రెక్కలు గల దేవదూతలు ఉన్నట్టుగా దేవదూతల గురించి చెప్తారు. అందులో ఇక్కడ కనిపించింది 6 రెక్కలు కలిగిన వారే. 4 రెక్కలు 2 రెక్కలు కలిగిన వారు ఎవరు లేరు ఇక్కడ. అలాంటి వారు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో తమ దేహాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు అన్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన ఔన్నత్యాన్ని చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధతను చెప్తున్నాడు, ఆయన మహిమను చెప్తున్నాడు. ఇది చెప్తున్న దృశ్యం. అంటే ఆయన ఎలాంటివాడు? ఆయన ఏ సింహాసనమో ఆయన సింహాసనానికి సాటి కాదు. అంత ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడే ఉన్నాడు అన్నాడు మొట్టమొదట. రెండవదిగా అన్నాడు, ఆయన చొక్కాయి అంచు దేవాలయాన్ని నింపింది అన్నాడు. మూడవదిగా ఆయన అన్నాడు, దేవదూతలు ముఖం కప్పుకున్నారు. అంటే, అయ్యా, మా ముఖాలు నీకు చూపించడానికి కూడా మేము తగిన వాళ్ళంగా, దేవదూతలు ఆయన ముఖాన్ని చూడడానికి అనర్హులం అని అనుకున్నారు. అంత మాత్రమే కాదు, మా దేహాలు, వారు తేజరూపులు, ఆత్మస్వరూపులు, ఆత్మలు. వాళ్ళు అన్నారు, మా దేహాలు కూడా నీ కంటి ముందు కనిపించడానికి మేము తగమన్నారు. అంత మాత్రమే కాదు, నీ సింహాసనమున్న చోట నిలబడడానికి మేము యోగ్యులం కాము, అందుకనే 2 రెక్కలతో ఎగురుతున్నాము అన్నారు. అది ఆయన యొక్క ఔన్నత్యం. ఇంకా క్రిందకు వచ్చాక ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎవరైనా
సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్నారు. అంటే అయ్యా, నీ పరిశుద్ధత సహజ సిద్ధమైన పరిశుద్ధత, అవునుగా. కానీ మా పరిశుద్ధత నీవు సృజించబడిన దాన్ని బట్టి మేము పరిశుద్ధులం. నీవైతే సహజ పరిశుద్ధత నీది, మాది సహజ పరిశుద్ధత కాదు. నీవు సృజించావు పరిశుద్ధంగా, దట్స్ వై వీఆర్ హోలీ, దట్స్ ఆల్. కానీ నువ్వైతే అలా కాదు, సహజ పరిశుద్ధుడు. అంతేకాదు, ముమ్మారు అన్నారు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో పరిశుద్ధుడివే. ఎన్నడూ నీలో అపవిత్రత అనేది కానీ. అందుకనే భక్తుడు అంటాడు, ఆయనలో గమనాగమనం వల్ల వచ్చు ఛాయ ఎంత మాత్రమూ లేదు అన్నాడు. దట్ ఈస్ హిస్ ట్రాన్స్పరెన్సీ, ఆయన పారదర్శకతది. అంతటి పరిశుద్ధుడు ఆయన. అంతటి పరిశుద్ధుడైన వాడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అన్నాడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అన్నాడు. ఎవరైనా ప్రభువు కదూ. చూడండి మొదటి వచనం, ప్రభువు. అవునా? ప్రభువు అనే మాట చిన్నక్షరాలు ఉన్నాయి, పెద్దక్షరాలు లేవు. యెహోవాకు ప్రభువు అని చిన్నక్షరాలతో వ్రాసి ఉన్న పదం. దయచేసి మీరు ఇప్పుడు లూకా సువార్త వద్దకు రండి. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేను చదువుతాను నాన్న, విను. ప్రతి వచనం నేను చదువుతాను. అంటే నేనన్నా చదువుతాను, లేదు అందరం అన్నా కలిసి చదువుతాం. నాట్ విత్ వన్ వాయిస్. నేను చదవనన్నా చదువుతా, లేతే నేను ప్రారంభించగానే అందరూ చదవండి, సరేనా? అందరూ చదువుతారా? ఓకే, థ్యాంక్ గాడ్. 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ఇక్కడ ప్రభువు అనే పదం ఏ అక్షరాలు ఉన్నాయి? చిన్నక్షరాలే. అక్కడున్న ప్రభు అనే పదం చిన్నక్షరాలే. అందుకనే ఇక్కడ అక్కడ ఒకే వ్యక్తి. ఆదోనై అనేటువంటి మూల భాషలోని పదం అది. పరిపాలకుడైన వాడు, అదే ప్రభు. తేడా ఏం లేదు. కానీ తేడా అంతా ఎక్కడంటే, ఎవరి మహిమ సర్వలోకము నిండి ఉన్నదో, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది. అంటే ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది ఉనికిలోకి రాలేదు. సమస్తం ఆయన మూలంగానే కలిగాయి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగల. ఆయన జీవానికి ఆయనే సోర్స్, ఆధారం. ఆయన లేకుండా జీవం లేదు. ఆయన లేకుండా పదార్థం లేదు. ఆయన లేకుండా ఏ జీవి ఉనికి లేదు. ఆయన లేకుండా ఈ విశ్వం అంతా లేదు. సర్వలోకం ఆయన మహిమే. అంతే. విచిత్రం, సర్వలోకము ఆయనదే. ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు. కానీ భూమి మీద జన్మించడానికి చోట్లేదు. ఎంత బాధ కదా. అందుకని ఒక ఆయన ఇలా అన్నాడు, అవని అంతా అయిందే, అయినా స్థలమేది అని. అవని అంతా అయిందేనట, కానీ అయినా స్థలమేది? అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది అంటాడు. ఆ పాట చాలా మంచిగా ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. మహిమతో ఈ లోకమంతా నిండి ఉంది, ఆయన మహిమతోనే. చలించే ప్రతిదీ, నాసికారంధ్రాల్లో ఊపిరి ఆడుతున్న ప్రతి మానవుడు ఆయన సృష్టే. ఒక్కని నుండి సమస్తాన్ని సృజించినవాడు ఆయన.
ఈ లోకమంతటిలో కనిపించేది ఏమిటి అంటే ఆయన మహిమ మాత్రమే. కానీ ఆ మహిమ మానవుడు గ్రహించలేడు. ఆ మహిమకు కారకుడైన వాడు జన్మించడానికి భూమి మీదకు వస్తే ఆయనకి మనిషి చోటు ఇవ్వలేదు. అంతేగా, ఇలా అయిందే. చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే, ఐ సా విత్ మై నేకెడ్ ఐస్, ఒకడే కొడుకు, మంచి ఇల్లు కట్టుకున్నారు. శీతాకాలం వచ్చింది. ఇలాగే తల్లి పడక మీద ఉంది. ఆమెకు తెలియడంలా ఓల్డేజ్ వచ్చేసాక అవయవారు స్వాధీనంలో ఉండవు కదా. ఆమె తెలియడంలా కోడలు అంది, ఇంట్లో వద్దు, స్మెల్ వస్తుంది, బయట పడుకోబెడతామని. మంచంతో సహా తెచ్చి బాత్రూమ్ పక్కన పడుకోబెట్టారు. పైన ఆచ్ఛాదన లేదు. ఊహించండి మీరు, ఇల్లు ఎవరిది, కొడుకెవరు, ఒక్కడే కొడుకు. కానీ ఆ చలిలో ఆ తల్లి దిక్కుమాలిన స్థితిలో వెలుపల ఉండడం మనసున్న మనుషులకు గుండె బద్దలు కాదా? ఇక్కడ ఎంతమంది కోడండ్రు అత్తగారుల మీద లేనిపోయినవి చెప్పి కొడుకుల మనసులు విరిచేస్తుంటారో ఆలోచించండి ఒకసారి. ఎంతోమంది పెళ్ళయ్యేటంత వరకు నా కొడుకు, పెళ్ళయిన తర్వాత ఇక నా కొడుకు కాదు. అవునా? గడ్డం మిసాలు వచ్చే వరకు కూడా కొడుకుగానే ఉన్నాడమ్మా. కానీ పెళ్ళయ్యాక ఎందుకు వచ్చింది ఇదంతా చెప్పనా? స్వార్థం, గౌరవం లేకపోవడం, పాపం యొక్క దుష్ఫలితం ఇదంతా. ఎప్పుడు మనం ఆలోచించాం, ఇంటి యజమానికి ఇంట చోటు లేనట్టే సమస్త లోకం ఆయన మహిమతో నిండి ఉంటే ఆయన జన్మిస్తే ఆయనకు చోటు లేదు. నెంబర్ 1. నెంబర్ 2 దగ్గరికి రండి. 2వ అధ్యాయంలో 11వ వచనంలోనే దానికిదే మీకు 12 దానికిదే మీకు ఆనవాలు, ఒక శిశువు, చదవరే, నేనేం చెప్పాను మీతో? అరే మీరు నా మాటల్లో సమస్తాన్ని మర్చిపోయారా? లేకపోతే చెప్తే వినకూడదని నిర్ణయానికి వచ్చారా? ఏం కాదు కదా. నేనన్నా చదువుతాను, అందరం చదువుదామంటే అన్నారు మీరు, ఇందాక చదివారు. ఇక నేను చెప్పను, చెప్పే ప్రతిసారి మీరు చదవాలి, సరేనా? 12వ వచనం, దానికిదే మీ ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఆలోచించండి ఒక క్షణం. పొత్తిగుడ్డలతో చుట్టబడి, అదట ఆనవాలు. ఏమండి, మా అబ్బాయి ట్రైన్ దిగుతాడు, మీరు వెళ్ళండి బాబు అంటే, మీ అబ్బాయిని ఎలా గుర్తుపెట్టాలండి అని అంటే, మావాడు 4 చేతులకు 4 వేళ్ళకి 4 ఉంగరాలు పెట్టుకుంటాడు బాబు కదా. చేతికి బ్రాస్లెట్ ఉంటుంది, 4 వేళ్ళకి 4 ఉంగరాలు ఉంటాయి. కానీ ఎడమ చేతికి 3 ఉంగరాలే పెట్టుకుంటాడు, 4 3 7 పూర్తయినాయని, వాడే నా కొడుకు అని చెప్తారు. ఇదేమిటి? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను ఎవరు?
యెహోవే. ఆయన భూమి మీద జన్మిస్తే పొత్తిగుడ్డలతో చుట్టబడడం అనేది అదట ఆనవాలు. పొత్తిగుడ్డలు అనే పదానికి ఏమనుంది అంటే, చదివిన ఒక వేదాంతి రాసిన మాట, ఎంత నిరుపేదల కుటుంబంలో పుట్టాడు ఆయన అంటే, వాళ్ళ దగ్గర పుట్టినప్పుడు తుడిచారే దాంతోనే చుట్టారట. అంతకుమించి ఇంకేం లేదు. ఏ వస్త్రాలతో మొట్టమొదట శిశువును తుడిచారో అదే వస్త్రాలతో చుట్టారు. అదే వస్త్రాలతో చుట్టారు. మీరైతే పిల్లాడు డిసెంబర్లో పుడతాడు అని అనుకుంటే ఏప్రిల్లోనే స్వెటర్ కుట్టడం ప్రారంభిస్తారు కదా పిల్లల కోసం. మీరు నెట్టెడ్ కదా, అబ్బా అమ్మా నీ చీరలు నాకు కావాలి నా కొడుక్కి అంటారు కదా. ఎంత ప్రిపేర్డ్గా ఉంటారు. ఎలాంటి వాడుగా పుట్టాడైనా వాస్తవానికి ఆయన, క్షమిస్తారా ఈ మాట అంటాను, ఎంత దరిద్రతలో పుట్టాడో. అందుకే పౌలు గారు అంటాడు, ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. ఎందుకో తెలుసా? తన దారిద్ర్యం వలన మనలను ధనవంతులుగా చేయడానికి. ధనం అంటే నేను చెప్పేది గోల్డ్ మైన్స్ మనకిచ్చి కాదు, అది కాదు, మర్చిపోకండి. మొత్తం అయింది. ఈ భూమి మీద దేని మీద పేరు రాసినా ఆ తర్వాత ఉండదు. ఉంటుందా? ఉండదు. ఎవరి పేరు శాశ్వతంగా రాయగలం అంటే ఒక్కని పేరే, ఆయన పేరే. ఎందుకని? ఆయన యుగయుగాలు జీవించేవాడు, ఆయన మొదటివాడు, కడపటివాడు, శాశ్వతంగా ఉండేవాడు, ఆయన నిత్యుడు. ఆయన పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది, ఏ మానవుని పేరు నిలిచి ఉండదు. అలాంటివాడు పొత్తిగుడ్డలు చుట్టబడడం అనేది తనకు ఆనవాలట. నాకు బాధ అయిన సంగతి చెప్పునా నేను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరు చూశారు కదా. చూసినప్పుడు ఆయన చొక్కా ఈ అంచు దేవాలయాన్ని నింపేసింది. అంచు అంచు అంటే సిస్టర్స్ కోప్పండి అంటే చెప్తాను, చెప్పనా? చీర కొనడానికి మీరు ఎన్ని షాపులు తిరుగుతారు? ఒక్క చీర కొనడానికి ఎన్ని షాపులు తిరుగుతారు? కనీసం చెప్పండి, పర్వాలేదు. 5-6 అంద పాపం చెల్లి, 7 తక్కువ తిరగరు. చీర కొన్న తరువాత దానికి ఏం కుట్టాలి? పాలా? దానికోసం ఎన్ని కుట్లు తిరుగుతారు? 14. ఎందుకని? రంగు కలవాలి కదా. అవునా కదా? వాస్తవేనా? ఆలోచించండి. ఆ అంచు దేవాలయాన్ని నింపేస్తే, ఆయన చొక్కా ఈ అంచు దేవాలయాన్ని నింపేస్తే, ఆయనకి చుట్టడానికి పొత్తిగుడ్డలు తప్ప ఏం లేవంట. ఆయన మన నిమిత్తం దరిద్రుడు అవడం కాదు, ఆయన మన నిమిత్తం రిక్తుడయ్యాడు. He emptied himself. రిక్తుడయ్యాడు. ఇదంతా ఎందుకోసం తెలుసా? నిన్ను నింపడానికి, నిన్ను బలంగలవాడిగా చేయడానికి, నీకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి, నీకు నీతి వస్త్రం ఇవ్వడానికి, నీకు సంతోష వస్త్రం, ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి. ఆయన కప్పడానికి సరైన వస్త్రం లేనివాడుగా ఉన్నాడు. ఇవంతా మనకేం అర్థం కావడం, మనం పట్టించుకోం కదా. ఆయన హీఈస్ నాట్ ఏ మిథికల్ క్యారెక్టర్. అభూత కల్పన కాదు నా యేసుక్రీస్తు ప్రభు. ఆయన చరిత్రలో జన్మించినవాడు, చరిత్రను విభాగించినవాడు, చరిత్రలో నిలిచి ఉన్నవాడు. ఆయన వలె జీవించినవాడు భూమి మీద ఒక్కడూ లేడు, అనుమానం లేదు.
ఆయన వలె నేను జీవించాను అని చెప్పగలిగిన వ్యక్తి పుట్టడు, ఇంతకుముందు పుట్టలేదు. సచ్ ఈస్ హిస్ క్యారెక్టర్. ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూద్దాం. తర్వాత దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఎలా మాట్లాడతాడో, దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో, దేవుని భావోద్రేకాలు ఎలా ఉంటాయో, దేవుని సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, దేవుని కనికరం ఎలా ఉంటుందో, దేవుని క్షమ ఎలా ఉంటుందో, అసలు దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడో ఆయన దగ్గరే. సత్యాన్వేషి ఎవరైనా దేవుణ్ణి తెలుసుకోవాలి, కలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అతడు యేసు ప్రభు దగ్గరికి రావాలి, అంతే. ఇంకెక్కడే కనపడ్డాడు. రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడు మాత్రమే ఆయనను బయలుపరిచెను, ఇంకెవరు బయలుపరచలేదు. దైవత్వం వెల్లడి అయ్యే చోటు నా క్రీస్తు యేసు ప్రభు. ఆలోచించండి, ఇప్పుడు సర్వలోకం ఆయన మహిమతో నిండితే ఆయనకు చోటు లేదు. ఆయన వస్త్రం దేవాలయాన్ని నింపేస్తే చుట్టడానికి ఏం లేదు, వస్త్రం లేదు, అదే వస్త్రం. అంతేకాదు, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడు పశువుల తొట్టిలో ఉన్నాడంట. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడు పశువుల తొట్టిలో ఉండడం, ఇది ఊహిస్తారా మీరు? ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఆయన ఎంత దీనుడయ్యాడో, ఆ తగ్గింపుని వివరించడానికి సాధ్యం కాదు. 1980s ఆ ప్రాంతంలో నాన్న ఇంగ్లీష్ పేపరు తెప్పించేవాడు ఇంటికి. కారణం ఏంటంటే తన కొడుకు ఇంగ్లీష్లో ఎమినెంట్ కావాలని, తన కొడుకు ఇండియన్ క్యాడర్లో ఉండాలనేది మా నాన్న ఉద్దేశం. నేను ఆ పేపర్ చదువుతూ ఉంటే ఒక రోజున ఫస్ట్ పేజీలో ఒక కాలం పడింది. ఫస్ట్ పేజీలో అది చూసి నేను ఆశ్చర్యపోయాను. కారణం ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ, అతను ఇందిరాగాంధీ మంచి స్నేహితులుగా ఉండేవారు. కెనడీ కొడుకు ఇండియాకు వచ్చాడు. వచ్చి 3 సంవత్సరాలు అయింది, కానీ తిరిగి అమెరికా వెళ్ళాల. 3 సంవత్సరాల తరువాత అతని ఆచూకీ ఎక్కడుంది అని అడిగితే అతడు ఇండియా వెళ్ళినట్టు తెలిసింది, కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. వెంటనే ఇక్కడ ఇండియన్ ఎంబసీకి వారు మెసేజ్ చేశారు. ఇందిరాగాంధీకి తెలిసింది. ఆవిడ ఇమీడియట్గా ఒకసారి ఇంటెలిజెన్స్ని కదిపింది. వాళ్ళు కనుక్కున్నారు కలకత్తాలో మురికి వీధుల్లో ఉన్నాడు అని. మీరు ఎవరైనా కలకట్టా పెడితే అర్థమవుతుంది మీకు. ఇప్పటికీ స్లమ్ ఏరియాస్ చాలా ఎక్కువ. ఎంత స్లమ్ ఏరియాస్, మురికి వీధులు ఎలా ఉంటాయో చెప్పడానికి వీలు కాదు. నేను వెళ్ళాను, నాకు తెలుసు. ఆ మురికి వీధుల్లో చిన్న చిన్న గుడిసెల్లో చిన్న స్కట్ ఒకటి వేసుకుని, చిన్న బన్ని ఒకటి వేసుకుని, వాళ్ళలో ఒకటి వంటి వాడైపోయి వాళ్ళతో పాటు వెళ్ళి పనిచేసి కొద్ది రూపాయలు సంపాదించుకుని వచ్చి తిని వాళ్ళతో కలిసి పండుకుని ఉంటున్నాడట అతను. భారతీయ దరిద్రుల యొక్క జీవితాన్ని అధ్యయనం చేయాలన్న ఆశ అతనికి. వెంటనే కదిలి వెళ్ళి ఆఫీసర్సు అతన్ని తీసుకొచ్చారు, ఢిల్లీకి తీసుకొచ్చారు. ఫ్లైట్లో తీసుకొచ్చారు, వచ్చాడు. ఆ తరువాత ఢిల్లీలో సఫ్దర్జంగ్ రోడ్లో ఇందిరాగాంధీ ఇంటికి తీసుకెళ్లారు. ఆమె అల్లంత దూరంలో అతను చూడగానే పరుగున వచ్చి ఇట్లా కౌగులించుకుని గావురు నేడ్చిందట. ఆవిడ ఏడ్చిందంట, బాబు శ్వేత సౌధంలో ఉండేవాడివి నీవు, వైట్ హౌస్లో ఉండేవాడివి, భారతదేశంలో ఈ కలకత్తాలో మురికి వీధుల్లో ఆ చిన్న గుడిసెలో నువ్వా? కన్నీరు పెట్టుకుందట. సరే ఆలోచించండి, సృష్టికర్త అయినవాడు భూమి మీదికి రక్తమాంసాల్లో పాలువాడై వస్తే ఆయన పెట్టబడిన చోటు పశువులతోటే.
మన పిల్లల్ని పెడతామా? లేదుగా. 3 నెలలు రాగానే ఉయ్యాల తొట్టి కోసం ఎంత ఆలోచిస్తాము. ఎలాంటిది కొనాలి? అసలు కాజా మా సహవాసంలో ఎవరి ఇళ్లలో లేనంత, అవునా కదా? ఆయన పశువుల తొట్టిలో పెట్టబడ్డాడు. ఊహకు అందని త్యాగం ఆయనది. మానవుడు ఆలోచిస్తే కన్నీరు కార్చకుండా ఉండలేడు. ఆయనను, ఆయన త్యాగాన్ని, ఆయన విడిచి వచ్చిన మహిమను, ఆయన వద్దనుకున్న దేవదూతల ఆరాధనను, ఆయన విడిచి వచ్చిన సింహాసనాన్ని, ఆయన విడిచి వచ్చిన సమృద్ధిని, ఆయన విడిచి వచ్చిన ఐశ్వర్యాన్ని, ఆయన మన కొరకై వరించిన దరిద్రతను, మన కొరకై దిక్కుమాలిన వాడుగా, క్షమించండి ఈ మాట వాడాను, ఎవరున్నారు? అమ్మ, నాన్నగా పిలువబడిన యోసేపు ఇంతే. ఇంతకు ఎవరని చెప్పారు అక్కడ? రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అంటాడు యెషయా. అందుకనే మత్తయి సువార్తలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనే పదం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రాజును సైన్యములకు అధిపతి. ఇదే లూకా సువార్తకు వస్తే మనకు కనిపించే మాట మీరు చూడండి. ఒక మాట, లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము, ఎవరైనా పుట్టింది? పరలోక సైన్య సమూహం. పుట్టింది ఎవరన్నమాట? సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి అని బెత్లెహేము పొలాల్లో వాళ్ళందరూ ఆ వార్త తెచ్చిన ఆ దేవదూత ఆయనతో పాటు వాళ్ళందరూ ఉండి వారు స్తుతిస్తూ ఆరాధిస్తూ కనిపించారు, పరలోకానికి వెళ్ళారు. ఎందుకు? ఆయన పుట్టింది ఎందుకు? ఆయన జన్మించడానికి కారణం ఏమిటి? రాజుగా జన్మించాడు ఆయన, సైన్యం ఉంది ఆయనకి, కానీ ఒక్కడే జన్మించాడు. ఎందుకో తెలుసా? ఓడిన మానవుణ్ణి తన గెలుపు ద్వారా గెలిపించడానికి. మానవుడు ఎక్కడ ఓడిపోయాడో అక్కడ తాను మానవుడిగా జన్మించి గెలుపుని మానవునికి ఇవ్వాలి అన్న ఒకే ఒక్క ఆలోచన అయింది. మానవుణ్ణి గెలిపించాలి, తన గెలుపు మానవునికి ఇవ్వాలి. మానవుడు ఓడిపోయాడు అపవాది చేతుల్లో, మానవుడు ఓడిపోయాడు శోధన దగ్గర, మానవుడు ఓడిపోయాడు పాపం దగ్గర, మానవుడు ఓడిపోయాడు లోకం దగ్గర, ఆకర్షణ దగ్గర. ఓడిపోయిన మానవునికి గెలుపునివ్వడానికి జన్మించిన రాజు ఆయన. రాజు ఆయన జీవితం చూడండి, అసలు జీవితం చూడండి. అసలు ఆయన నడిచి వెళుతుంటే ఎంతమంది జనం, ఆయన మాట్లాడుతుంటే ఎన్ని వేల మంది. సముద్ర తీరాన్నైనా, బెత్సయిదా అరణ్యంలోనైనా, ఆ పర్వతం మీదైనా ఆయన కూర్చుని ఉంటే జనాలు ఎలా వచ్చారు? అవునా? ఆయన పంచిన రొట్టెలు చేపలు తిని ఆయన తలకు ఆకుల కిరీటం పెట్టడానికి ప్రయత్నం చేయలే, రాజును చేయడానికి చేయలేదా? కానీ అది కాదు, అపవాది కూడా అన్నాడు ఏమని? నీకెందుకు ఈ బాధలన్నీ? ఒక్కసారి సాగిలపడి నమస్కారం చేయి, నేను ఇచ్చేస్తా మొత్తం, నువ్వే రాజువి. కాదు, ఆయన వచ్చింది ఎందుకు అంటే ఆ బలిపీఠం మీద
కారు నిప్పు తెచ్చి శరాపు యెషయాకి తగిలించాడే, ఆ బలిపీఠం మీద తాను బలి పశువై ఆయన హీ వాంట్స్ టు బికమ్ లైవ్ కోల్. ఆయన సజీవమైన అగ్నికణం కావాలనుకున్నాడు. తన రక్తం చేత మానవాళిని పవిత్రపరచాలనుకున్నాడు. అది కేవలం మండుతున్నటువంటి మండిన కాలిన కేవలం ఓ బొగ్గు అది కాదు. తానే బలిపశువై మానవుని పరిశుద్ధపరచడం కోసం భూమి మీదకి వచ్చినవాడు. నేను మీకు 3-4 విషయాలు చెప్పి ముగిస్తాను. టైం 9:45 అయింది. 9:45 అయింది. అవునా? ఇంకా 15 నిమిషాల్లో ముగించాలి. బహుశా అవ్వకపోవచ్చు. క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నేను 8ంటికి వస్తానన్నాను. రాలేనేమో అనుకున్నాను, కానీ రాగలిగాను. నేనే చెప్పాను, కొంచెం ముందుకు జరపండి, నేను రావడం లేట్ అవుతుంది, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక సరిగ్గా బ్రదర్కి 8కి ఇచ్చినట్టున్నారు, ఆయన 9కి ముగించారు. మళ్ళీ 9లో ఒక పాట పాడి నాకు ఇచ్చారు. టైం అయిపోయింది. 10 గంటలకల్లా ముగించాలి. మర్యాద కాదు ఇది కదా. చూద్దాం, దయచేసి మీరు రండి. ఆయన ఎందుకు వచ్చాడో, ఏం గెలిచాడో మనం చూద్దాం. దయచేసి మీరు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం అందరం కలిపి చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేన్ని గెలిచాడు చెప్పండి? దేన్ని గెలిచాడు? He conquered temptation and sin. శోధన గెలిచాడు, పాపాన్ని గెలిచాడు. మనవలనే అన్నప్పుడు నాకు మనకంటే ఆయనది క్రిటికల్ కండిషన్ అనిపిస్తుంది నాకు. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. హేరోదు ఆయన్ని చంపించాలని ఉద్దేశం చొప్పున 2 సంవత్సరాల వయసున్న మగపిల్లలందరినీ చంపేయమన్నాడు. అవునా? అంటే నేను 1957లో పుట్టాను. 1957కి ముందు ఒక సంవత్సరం, అవునా, 1957 వరకు 56-57 సంవత్సరాలు వరకు ఉన్న మొత్తం మగపిల్లలందరినీ చంపేస్తే ఆ ఊళ్ళో మిగిలి ఉన్న మగపిల్లలు ఎవడు? నేను ఒక్కడనేగా. మరి నాతో ఉన్న ఆడపిల్లలందరూ ఎందరు ఉంటారు? ఆయన తరంలో ఆ వయసున్న మగవాడు ఆయన ఒక్కడే. ఆడపిల్లల్ని ఎవరిని చంపలా. శోధన ఏ స్థాయిలో ఉంటుందో ఊహించండి మీరు. ఒక్కసారి ఇమాజిన్ ఇట్. ఆ వయసులో ఉన్నవాడు ఆయన ఒక్కడే. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకంటే చిన్నాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ ఆయన వాళ్ళకంటే పెద్దాళ్ళు. అదే వయసులో ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఎంత శోధన ఉంటుందో. అలాంటి శోధన. అంతేకాదు, ఇక్కడ అంటాడు మనవలనే శోధించబడిన. మనవలనే అంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ టెంప్టేషన్స్, నో ఎక్సెప్షన్ ఎట్ ఆల్. అన్ని రకాల శోధన ఆయనకు వచ్చింది. ఒక విధం అని చెప్పడానికి వీల్లేదు. వాడు ఎన్ని రకాలుగా శోధించగలడో అన్ని రకాలుగాను శోధించాడు. 33.5 సంవత్సరాలు శోధించాడు వాడు. శోధించకుండా ఏం లేడు. శోధించినప్పుడు రాస్తాడు, ఆయన మనవలనే శోధించబడినను ఏమన్నాడు? పాపము లేనివాడు. పాపము లేనివాడు. ఇది ఆశ్చర్యం. పాపం లేనివాడు. చెప్పండి, ఎవరైనా భూమి మీద
పాపం చేయని వాళ్ళు ఉండొచ్చేమో. పాపం చేయని వాళ్ళు ఉండొచ్చేమో. కారణం, కొంతమంది సెరిబ్రల్ ప్యాలసీతో పుడతారు కదా, సిపి. ఆ జబ్బుతో పుట్టినవాడు ఎక్కడుంటాడు? ఆల్వేస్ ఆన్ ద బెడ్. మెంటల్లీ ఈజ్ నాట్ సౌండ్, ఫిజికల్లీ ఈజ్ నాట్ ఏబుల్, ఏం చేయలేడు కదా. అలాంటి వాడు పాపం చేయలేడు. పడక మీదే ఉంటాడు. బతికితే 12, లేకపోతే 24, 26, ఆ తర్వాత ఉండడు, చనిపోతాడు. పాపం చేసే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కానీ పాపం లేదని చెప్పలేం. పాపం లేదని చెప్పలేం. నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను, 90 సంవత్సరాలు నీకు వచ్చిన పడక మీద నువ్వు ఉన్నా, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ టు కమిట్ సిన్. పాపం చేయడానికి ఆస్కారం ఉంది విత్ యువర్ బ్రెయిన్. ఖచ్చితంగా నీ చూపు, నీ ఆలోచన, పాపానికి ఆస్కారం ఉన్నాయి. కానీ నా రక్షకుడు పాపమే లేనివాడు, శోధనను గెలిచినవాడు, నిన్ను కూడా శోధనను గెలిపించగలిగినవాడు. శోధన మీద జయమివ్వడానికి ఆయన రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. పాపం మీద గెలిపివ్వడానికి ఆయన రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. నాకు తెలిసిన ఆఫీసర్స్ ఉన్నారు స్టేట్ క్యాడర్లో, ఆ క్యాడర్లో. వాళ్ళు ఫోన్ చేసి అంటారు, అన్నయ్య ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాను. ఏమని? కోప్పడకూడదని. ఎవరి మీద? సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ రైల్వేస్లో బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి అనుకోండి. కోప్పడకూడదు అనుకుంటాను అన్నయ్య. మధ్యాహ్నం 3 గంటల వరకు కోప్పడకుండా ఉంటాను. 4, 5 అయ్యేటప్పటికి మాత్రం చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఏది చేయకూడదు అనుకుంటాను చేసేస్తాను అంటాడు కదా. అంటే అర్థం ఏమిటి చెప్పండి? మ్యాన్ ఈజ్ ఎ స్లేవ్ టు హిజ్ నేచర్. మ్యాన్ ఈజ్ స్లేవ్ టు ద సిన్ బికాస్ ఆఫ్ హిజ్ నేచర్ అలోన్. తన స్వభావాన్ని బట్టి అతడు పాపానికి బానిస, ఏం చేయలేడు. కానీ నా ప్రియరక్షకుడు పాపమే లేనివాడు. భూమి మీద పాపం లేనివాడిని ఎవ్వడూ చూపించలేడు ఎక్సెప్ట్ జీసస్. అంతే. ఆయన పరిశుద్ధుడు, నిత్యత్వంలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. భూమి మీద కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంతే. పరిశుద్ధతలో తేడా ఏం లేదు. ఈ మధ్యకాలంలో ఆయన మానవత్వాన్ని బట్టి దైవత్వాన్ని తక్కువ చేసే వ్యక్తులు బయలుదేరారు. జాగ్రత్త, దాన్ని పెలేనిజం అంటారు. ప్రమాదకరమైన సంగతి అది. ఏ వ్యక్తి అయినా సరే ఆయన మానవత్వాన్ని బట్టి కానీ, ఆయన్ని ఏమాత్రం దైవత్వాన్ని తక్కువ చేసినా, ప్రభు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నేను ఆయననని విశ్వసించని ప్రతివాడు తన పాపములోనే ఉండి మృతి పొందును అన్నాడు. ఆయన దైవత్వం మీద ఏమాత్రం సందేహం కలిగిన వాడైనా అతడు ఎన్నటికీ రక్షించబడినవాడు కాడు. అతడు పాప క్షమాపణ పొందినవాడు కాదు, మారు మనసు పొందినవాడు అంతకంటే కాదు. ఆయన భూమి మీద కూడా సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. ఆయనలో పాపం లేదు. మనవలే శోధించబడిన ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు అన్నమాట. రెండవ మాట చూడండి. ఆయన వెంట ఉండి పేతురు గారు తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనంలో ఇలా రాశాడు. అందరం చదువుదాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. పాపం లేదు, పాపం చేయలేదు. పాపం లేదు, పాపం చేయలేదు. మీరే చెప్పండి.
ఆ రోజు నా ప్రభు అన్నాడు, మీలో పాపం లేని వాళ్ళు మొదట రాయి వేయండి అని. అక్కడ అంటాడు, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారట. అంటే అర్థం ఏంటి చెప్పండి? మరి చిన్నపిల్లలు పాపం చేయకపోవచ్చు, కానీ లేనివాడు కాదు. అయినా పాపం నేను చేయలేదు అని ఇక్కడ కూర్చున్న వ్యక్తుల్లో ఒకరని చెప్పగలరా? ఐ నెవర్ కమిటెడ్ సిన్ అని చెప్పడానికి ఈజ్ దేర్ ఎనీబడీ డేర్ ఎనఫ్ టు సే దట్ వర్డ్? చెప్పండి. సాహసం చేస్తారా నేను పాపం చేయలేదని? లేదు. ఆయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు. ఆయన రొమ్మున ఆనుకున్న యోహాను గారు అంటాడు, చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అందరం కలిసి చదువుతాం. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు. పాపం లేదు కాదు, పాపమేమీయూ లేదు. నోబడీ కెన్ ఫైండ్ అవుట్ ఏ సింగిల్ ట్రేస్ ఆఫ్ సిన్ ఇన్ హిమ్. ఇవాళ ఎవడో రాస్తే, ఎవడో ఊహిస్తే, ఎవరో కల్పన చేస్తే 2000 సంవత్సరాల క్రిందటి వ్యక్తిని ఆ రోజున ఆయన అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. ఆయన చుట్టూ ఎప్పుడు ఉండేవారు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు. ఎంతమంది నిఘా ఉండేది ఆయన మీద. ఆయనలో లోపం కనిపెడదామని, ఆయన పట్టుకుందామని, ఆయన నేరస్తునిగా చేద్దామని ఎంత లోపాలు పట్టడానికి సిద్ధంగా ఉంటారో చెప్పడానికి లేదు. కానీ అలాంటి వాడు ఒక్కడు కూడా తలెత్తి నీలో ఫలానా పాపం ఉంది అని చెప్పగలిగిన ధైర్యం కలిగిన వాడు ఆ రోజే ఒక్కడూ లేడు. ఇవాళ చెప్పేవాళ్ళందరూ ఎవరు? వాళ్ళంతా అపవాది చేతి సాధనాలు, అంతవరకే, నథింగ్ ఎల్స్. ఆయన శోధనను గెలిచాడు, పాపాన్ని గెలిచాడు. అంతేకాదు, మరో మాట చూడండి దయచేసి, నాతో పాటు రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. అందరం చదువుదాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎవరైనా శోధనను గెలవడం కాదు, పాపాన్ని గెలవడం కాదు, లోకాన్ని గెలిచినవాడు ఈయన. లోకాన్ని గెలిచినవాడు. వాస్తవానికి ఈ మాట చెప్పడానికి ఏ రాజుకు ధైర్యం ఉందో చెప్పండి? ఐ కాంకర్డ్ ద వరల్డ్ అని చెప్పగలిగిన వ్యక్తిని మీరు ఎక్కడైనా కనుక్కుంటారా? ఎక్కడైనా. కొంతమంది, క్షమించండి ఏమనుకోకండి, అలా చెప్తే బాధపడతారని ఇంకో రకంగా చెప్తున్నాను వినండి. హోటల్లో కూర్చున్నాం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఎవరో ఒక అతను వచ్చాడు. వచ్చి, ఏమిటిది, సాంబారేనా, ఇందులో ఏంటి ఇది పడింది అనేది తీశాడు. తీసినప్పుడు సర్వర్ సనుక్కుంటూ వెళ్తా, భార్య ఈడి మాట ఎందుకని ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తాడు ఈడన్నాడు. ఇంటికాడ వీడు పప్పెట్టు తెలుసు అన్నమాట కదా. కాదు, నా యేసు అది కాదు. ఎక్కడ ఓటమి పాలవలా. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరేచ్ఛ, జీవపుడంబాలు. అవునా? నేను అనదగిన వాడు ఆయన ఒక్కడే
ఐయామ్ దట్ ఐయామ్ అనదగిన వాడు ఒక్కడే. ఆయన శిష్యుల పాదాల వరకు వంగాడు. సెల్ఫ్ ప్రైడ్ వాజ్ డిఫీటెడ్ బై హిమ్. జీవపు డంబం ఆయన ముందు ఓడిపోయింది. నేత్రాశ ఆయన ముందు ఓడిపోయింది. సమస్త లోకాన్ని చూపించినప్పుడు ఏం చేయలా, ఓడిపోయింది. అంతేకాదు, శరీరేచ్ఛ అది కూడా ఓడిపోయింది. ఆలోచించండి, అంత గొప్ప దేవుడు భూమి మీద ఆకలి, దప్పిక, అలసట, చలి, వర్షం, ఎండ ఇవన్నీనా? చెప్పండి. కొద్దిసేపు అత్తగారింట్లో ఎండలో ఉండి బట్టలు ఆరేస్తే కోడలికి కడుపు మండిపోద్ది. మా ఇంట్లో మా అమ్మ ఆరేసేది, ఇక్కడ మా అత్తయ్య ఆరేస్తుంది, బయట ఆరేస్తున్నానని. అవునా? గిలగలాడిపోరు? గిలగలాడిపోవడానికి ఫోన్ చేస్తారు ఇంటికి, మమ్మీ మమ్మీ నన్నే ఆరబెట్టమంటుంది బట్టలు అని. కాదా? ఆయన భూమి మీద తాను సృజించిన ఋతువుల మధ్య తాను మానవుడు. నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఆయన గెత్సేమనే వనానికి వెళ్ళినప్పుడు, ఒలీవల కొండకు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఎక్కడ మోకరించి ఉంటాడు? తెల్లవారులు ఎలా ఉండుంటాడు? ఈ శరీరం ఆయన ఆధీనం. అవునా? యాకోబు అంటాడు, ఆయన సోదరుడు, ఎవడైనను మాట యందు తప్పనివాడైతే తన యావత్ శరీరమును స్వాధీనమందు ఉంచుకొనగలిగిన వాడు అవుతాడు అన్నాడు. దానికి యాకోబు కళ్ళ ముందున్న రుజువు ఎవరో తెలుసా? జీసస్ ఎలోన్, యేసే, ఇంకెవరు కాదు. లోకాన్ని గెలిచాడు ఆయన. ఆ గెలుపులో మనకు పాలివ్వడానికి భూమి మీదకి రక్తమాంసాలు పాలివాడై వచ్చాడు. తరువాత మాట చూద్దాం. కొంచెం క్లుప్తం చేస్తానన్నాను కదా, తర్వాత మాట చూద్దాం. దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. అపవాదిని తన మరణం ద్వారా నశింప చేయడానికి రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. ఆయన మన నిమిత్తం శాపగ్రాహి అయ్యాడు. ఆయన మన నిమిత్తం పాపం అయ్యాడు. పాపి కాడు నా ప్రభు, పాపం అయ్యాడు. మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. అందుకనే ప్రభు అయిన క్రీస్తు, ఆయన జన్మించింది ఎవరో చెప్తూ ప్రభు అయిన క్రీస్తు, ప్రభు అయిన కానీ క్రీస్తుగా జన్మించాడు. అవును, క్రీస్తు అంటే మనందరికీ తెలుసు కదా, అభిషేకించబడినవాడని. అభిషేకించబడేవారు ముగ్గురు. రాజు అభిషేకించబడతాడు, యాజకుడు అభిషేకించబడతాడు, బలి పశువు అభిషేకించబడుతుంది. ఆయన 3 అంతల పని చేయడానికి భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఆయన 1000 ఏళ్ల కాలం రాజుగా పరిపాలిస్తాడు భూమిని. తాను మధ్యవర్తిగా ఉండి యాజకునిగా నిరంతరం సింహాసనపు కుడిపార్శ్వాన్ని విజ్ఞాపన చేస్తున్నవాడిగా సజీవుడిగా నేటికి ఉన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, మనందరికీ బదులుగా మన స్థానంలో తన ప్రాణాన్ని పెట్టడానికి, మనం పొందవలసిన శిక్ష ఆయన పొందడానికి, మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొందడానికి, పాపం మీద బయలుపడిన దైవోగ్రత యావత్తు సహించడానికి
ఆయన తను తాను అప్పగించుకున్నాడు. దాన్ని పేతురు గారు తన మాటల్లో ఎంత అద్భుతంగా రాశారో చూడండి ఒకసారి. ఏమని రాశారు ఆయన? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 24వ వచనం అందరం చదువుదాం. మనము పాపముల చదవడారా? మనము పాపముల విషయములో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. సిలువ అంటే ఓ నిలువు కొయ్య అడ్డకొయ్య కాదు. దేవుడు నీ నిమిత్తం తన మేని మీద పాపాలను మోసిన బలి పశువు ఆయన. ఎందుకో తెలుసా? పాపాన్ని చూసి మానవుడే అనుకున్నాడు, కానీ మింగేశాక అర్థమైంది ఆయన లోపలే ఉంది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తు యేసునందు ఉంది. ఇప్పుడు ఆ దైవత్వం దగ్గర ఏం చేయలేకపోయినాడు. మరణం ఓడిపోయింది, అపవాది ఓడిపోయాడు, సమాధి ఓడిపోయింది. ఆయన గెలిచి తిరిగి లేచాడు. మరణ బలం గలవాడిని, వాడి తలను చితకొట్టిన వాడయ్యాడు. అయినా వాటికి కొద్ది కాలం ఉండడానికి అవకాశం ఇవ్వబడిందని ప్రవక్తల పెద్ద గ్రంథంలో రాసిపెట్టి ఉంచాడు. కొద్ది కాలం ఇవ్వబడింది అంతే. ఓడిపోయాడు. అపవాది మీద జయమివ్వడానికి, మరణం మీద గెలుపివ్వడానికి ఆయన రక్తమాంసంలో పాలివాడైనవాడు ఆయన. ఆలోచించండి ఒకసారి. ఒక ప్రశ్న, మరి ఈ రాత్రి వేళ మీరు ఆయనకి ఏమిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన తొట్లో లేడు, ఇప్పుడు ఆయన పొత్తిగుడ్డలతో లేడు, ఇప్పుడు ఆయన చోటు లేనివాడు కాడు, ఇప్పుడు ఆయన పునరుద్ధానుడు, సజీవుడు, మనతో కూడా ఉన్నవాడు, నీ ప్రక్కన నిలబడి ఉన్నవాడు ఆయన. 2-3 నా నామం పేరటుంటేనే ఉంటానన్నాడు. ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. హీ ఈజ్ విత్ అస్, నో డౌట్ ఇన్ ఇట్. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయన అన్నాడు, మీరు నన్ను అంగీకరిస్తే మరణంలోంచి జీవంలోనికి దాటిపోతారు. మీరు నన్ను అంగీకరిస్తే మీరు తీర్పులోనికి రారు. మీరు నన్ను అంగీకరిస్తే మీరు నిత్యజీవం కలిగిన వాళ్ళు అవుతారు. మీరు నన్ను అంగీకరిస్తే దేవుని కుమారులు అవ్వడానికి అధికారం కలిగిన వాళ్ళు అవుతారు. మీరు నన్ను అంగీకరిస్తే పరలోక పౌరులు అవుతారు. మీరు నన్ను అంగీకరిస్తే జీవగ్రంథంలో పేరు కలిగిన వాళ్ళు అవుతారు అన్నాడు. ఇప్పుడు నేను అంటాను, మీరు ప్రభువుని అంగీకరించారా? నేను అడిగే ప్రశ్న, మీరు క్రైస్తవులా క్రైస్తవేతరులా కాదు, క్రీస్తు రక్తంలో కడగబడ్డారా లేదా అని, మారు మనసు పొందారా లేదా అని. మారు మనసు అనే పదానికి అర్థం ఏమిటంటే రిపెంటెన్స్ అని. పాపాల విషయమై పశ్చాత్తాపడి నన్ను క్షమించు నాయనా అని ఆయన్ని అడిగి, ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించి నిన్ను ఆయన చేతికి అప్పగించుకున్న రోజు నీ జీవితంలో ఉందా? ఆయన ఇచ్చిన రక్షణను స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ కొరకు ఏమీ లేనివాడిగా పుట్టినవాడు నిన్ను ఎంత ఐశ్వర్యవంతునిగా చేయాలనుకున్నాడో తెలుసా? ఆయన తన సింహాసనమందు నీకు చోటు ఇవ్వాలనుకున్నాడు. తన కుమారత్వంలో నీకు చోటు ఇవ్వాలనుకున్నాడు. తన తండ్రి ఇంటిలో నీకు చోటు ఇవ్వాలనుకున్నాడు. నిన్ను అపవాది తలను నీ పాదాల చేత చితకు త్రొక్కించాలి అనుకున్నాడు. నీవు ఆయన లేకుండా అదే పాపంలో జీవించడానికి వెళ్ళిపోతావో, ఆయన్ని అంగీకరించి స్వీకరించి వెడతావో నీవే నిర్ణయం తీసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తూ ఉండగా, నిజంగా నేను పాపినయ్యా,
నన్ను క్షమించు. నా జీవితంలో నీకు చోటు లేదు. నేనెప్పుడూ నిన్ను పట్టించుకోలేదు. నీకు తగిన స్థానం నేను ఇవ్వలేదు. నా బ్రతుకులో నాకే స్థానం. నా పాపానికే, నా శరీరాశికే, నా నేత్రాశికే, నా గర్వానికే గాని నీకెప్పుడు చోటు ఇవ్వలే. నేను నా ఇష్టానుసారంగా బ్రతికిన వాడిని. ప్రభువా, నీ వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం వెలుపలికి త్రోసివేయను అన్నావు కదా, అందుకే వస్తున్నాను, నన్ను అంగీకరించు, నన్ను క్షమించు అని అడగండి. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడైనా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మోకరించలేని వారు కూర్చోండి. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించండి. నేను దేవుని సన్నిధిలో మోకరిస్తాను, మోకరించగలను.